రామ్ నగర్ బన్నీ. ఈ మూవీ రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దాం. మనకు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. మరి చూడచ్చా చూడరాదా చూడని వాళ్ళకనేది నేను ఈ వీడియోలో ఎండ్ అప్ ఫుల్గా చెప్తాను అన్నట్టు. మూవీ రిలీజ్ అయ్యి చాలా డేస్ అయితే దగ్గర 3 months ఎక్కువ అయితే అవుతుంది. సీరియల్లో ప్రభాకర్ గారు యాక్ట్ చేస్తూ ఉంటారు, మన ప్రభాకర్ గారి కొడుకు. సో మీకు తెలిసే ఉంటుంది. అతని గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హీరో గురించి అంటే తినకు ఒక నేమ్ కూడా వచ్చింది, తినకు ఒక ట్యాగ్ కూడా వచ్చిందని చెప్పొచ్చు, యాటిట్యూడ్ స్టార్ అని. దీని గురించి ఇంట్రొడక్షన్ ఎందుకు కానీ స్టోరీ లైన్ ఎలా ఉంటుంది మూవీ గురించి ఒక పాయింట్ లో మాట్లాడుకుంటే అసలు ఓటీటీలో వర్తా కాదని అంటే చెప్తాను. స్టోరీ లైన్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. స్టోరీ లైన్ అయితే సింపుల్గా చెప్తాను భయ్య, ఏమీ లేదు. తినకు స్టార్టింగ్లో, మనకు మూవీ స్టార్టింగ్లో ఒక ఆంటీతో అయితే మ్యారేజ్ అవుతుంది. సో ఆంటీతో ఎందుకు మ్యారేజ్ అవుతుంది, మరి ఇతనికి అసలు ఇతను చేసిన పని ఏంది, అసలు ఏమైంది ఏంటారు అనేది ఫిలిం చూసి తెలుసుకోండి. మరి ఫిలింలో అంతా మనం చూసేటి సీన్స్ ఉన్నాయా బ్రో అంటే అస్సలు లేవు. ఫ్యామిలీతో చూడొద్దు అని మాత్రం పక్కా చెప్తాను. ఫ్యామిలీతో చూడాల్సిన ఫిలిమే కాదని చెప్తాను, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఫస్ట్ హాఫ్ నాకు స్టార్టింగ్ పొజిషన్లో కొంచెం ఆ కాలేజ్ చూపెట్టడము కొంచెం అది ఇంట్రెస్టింగ్ అనిపించింది, అంతకు మించి ఏమీ లేదు ఇక చెప్పుకోవడానికి ఫిలింలో. ఆ తర్వాత ఎంత ల్యాగ్ చేసిందంటే, ల్యాగ్ కాదు, ఆ ఇంటర్వెల్ సీన్ కూడా నాకు అసలుకి ఓ మై గాడ్ అనే సీన్స్ అయితే అస్సలు అనిపించలేవు. అది చెప్తున్నాను. అసలు ఏంది, అసలు ముందే తీసుకున్న ప్లాటే ఒక రొటీన్ అన్నట్టు అనిపించింది. ఇంకా దీనికి ఇంకా ఎగ్జిక్యూషన్, ఆ స్క్రీన్ ప్లే ఎందుకయ్యా బాగా సాగదీశారు అనిపించింది. అండ్ నాకైతే పేషెన్స్ లేవు భయ్య ఫిలిం చూడడానికి. సో అలా అయితే అనిపించింది. మూవీ గురించి చెప్పుకోవాలంటే ఎలా ఉంటుందంటే ఒక 3 అమ్మాయిలు 4 అమ్మాయిలతోనైతే మనోడు కొంచెం ఎంజాయ్ చేస్తూ అలా అవార పనులు, కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది సో అలా కొన్ని చూపెడతా ఉంటారు. ఈ అమ్మాయి కాకుండా ఆ అమ్మాయి కాకుండా ఈ అమ్మాయి, సో ఇలా చూస్తూ ఉంటారు. సో ఆ తర్వాత ఏమైంది, ఆ క్లైమాక్స్ పొజిషన్లో ఏం చూస్తారు, మరి ఆంటీతో ఎందుకు మ్యారేజ్ అవుతుంది, మరి ఎలా అనేది ఒక క్వశ్చన్ మార్క్ చెప్పుకోవచ్చు. సో ఆ తర్వాత ఏమైంది ఇదే వస్తారు. సో ఇలాంటి ప్లాట్, ఇలాంటి సీన్స్, ఇలాంటి స్టోరీ ఎన్నో ఫిలిమ్స్లో చూసాం భయ్య. మీకు ఏదో ఒక ఫిలిం అరే ఏంద్రా బాబు మళ్ళీ అలానే రొటీన్గా తీస్తున్నారు అనే సిచ్యువేషన్ అయితే మైండ్లో రైజ్ అవుతూ ఉంటుంది ఫిలిం గురించి చెప్పుకోవాలంటే. ఇంకెక్కువ సాగదీయను. చూడాలనుకుంటే అలా లవ్ స్టోరీస్ గురించి కానీ కొంచెం అలా ఇంట్రెస్ట్ ఉన్నా పర్వాలేదు, అలా కొంచెం అవర్ సీన్స్ ఉన్నా కూడా అంటే లైక్ అలా లవ్ స్టోరీ సీన్స్ గురించి చెప్పుకోవాలంటే మీకు ఎలా ఓకే అనిపిస్తున్నట్టయితే ఈ ఫిలిం ని చూడండి అని చెప్తా, అంతకుమించి ఏం లేదు. అండ్ ఇలా అయితే ఉంటుంది. రామనగర్ బండి గురించి చెప్తే సాంగ్స్ అస్సలు ఎక్కలేవు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇది జస్ట్ ఓకే, ఫైట్ సీన్సా ఎందుకు పెట్టారా అని అనిపించింది. ఇదన్నట్టు ఓవరాల్గా రివ్యూ. అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి.